చాలా చాలా ఇబ్బందికరమైన లాంగ్వేజ్. కానీ అది వన్ సైడా అంటే కాదు, మీ సైడ్ నుంచి కూడా ఉండబట్టి దానికి దాని ప్రతిదాడి అనుకోవాలనో మరి ఏమనుకోవాలో కానీ దానికి వ్యతిరేకంగా వచ్చిన భాష. కాకపోతే ఒక డోస్ ఎక్కువ. మీరు ఒకటంటే ఆయన 4 అంటున్నాడు. ఏ స్థాయిలో అన్నాడంటే పంది బలిస్తే నంది అవుతుందా, హౌలే ముఖ్యమంత్రి అంటే ఇటువంటి పదాలు మంచిది కాదు. కానీ మీ సైడ్ నుంచి కూడా ఒకళ్ళిద్దరు అన్నారు. హౌలే అనే పదం అని ఉండకపోవచ్చు కేటీఆర్ గారిని, కానీ కొంత శృతిమించిన భాష మాట్లాడారు. ఇది ఏ రకమైన పద్ధతి? ఇది ఎవరి స్థాయిని వాళ్ళు మర్చిపోవడం ఏంటి? అది ఇప్పుడు మీ మాటల్లోనే వారి మాటలు బాధాకరమైనటువంటిది, సమాజానికి మంచిది కాదనేటువంటిది సందేశాన్ని ఇచ్చిండ్రు. నేను ఇద్దరిని అంటున్నా. ఈరోజు అదే నేనేమంటున్నా, మేము ఒకటంటే 4 అంటున్న అంశాన్ని చెప్పిన సందర్భం, ఆ ఒక్కటి కూడా ఎందుకు అనవలసి వచ్చింది అనేది కూడా చర్చ జరగాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా ఈర్ష్యాభావము, అక్కసు, విషం వెళ్ళగక్కడం, ఈ 3 రోజులనే ప్రభుత్వం ఉంటుందా, కూలిపోతుంది కాలిపోతుంది, వీరు కలిసి ఉండరు అని ముందు శాపనార్థాలు పెట్టింది ఎవరనేది చూస్తే, ఈ 3వ తేదీన డిసెంబర్ 2023 నాడు ప్రభుత్వం వచ్చింది. 7 నాడు గౌరవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించారు. అప్పటి నుంచి ముందు ఎవరు తిట్టడం మొదలుపెట్టినంటే వాళ్ళ వైపు నుంచి పెట్టినటువంటి శాపనార్థాలు తప్ప ఆ మాటకు మాట్లాడడానికి ప్రయత్నం చేసినాం, కానీ ప్రజాస్వామ్య పంతాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు శృతి మించినాయి. కేటీఆర్ గారు మాటలు ఏవైతున్నాయో శృతి మించినాయి. ఇంతకుముందు సాయంత్రం ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించవలసిన అవసరం. ప్రతిపక్షంలో ఉండరు కాబట్టి సూచనలు ఇవ్వాల్సిందే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శించవలసిందే. కానీ వ్యక్తిగతంగా విమర్శ అనేది తారాస్థాయికి తీసుకొని పోవడంలో, అంటే ఆనాడు కేసీఆర్ గారిని మించినటువంటి తనయుడుగా ఈరోజు మాట్లాడినటువంటి మాటలు తప్ప, ఇప్పుడు అవే మాటలు నంది బలిస్తే పంది అవుతుందని చెప్పి ఇటువైపు నుంచి కూడా అనవచ్చు. కానీ సభ్యత అడ్డస్తని చెప్పి అనే సందర్భం లేవు. ఒక ముఖ్యమంత్రి చీరను పట్టుకొని ఇప్పుడు హౌలే అనేటువంటి పదము గ్రామీణ ప్రాంతంలో ఎదురుగంటే వెంటనే చేయి తీసి చెప్ప మీద కొట్టేటువంటి సందర్భం కూడా గ్రామాల్లో చూస్తాం మనం. అంటే ఒక ముఖ్యమంత్రి చేరంటూ కూడా గౌరవం లేకుండా. అంతకుముందు వాళ్ళు అన్నారు, వాళ్ళ సీఎం గారికి సంబంధించి మాట్లాడబోతే సరే మేమంటే గౌరవం లేదు కావచ్చు, కానీ ముఖ్యమంత్రి చేరంటే గౌరవం ఉండాలి కదా అని చెప్పండి అన్నటువంటి వాళ్ళే ఏ ప్రశ్నేషన్లో మాట్లాడుతున్నటువంటి అంశం. సరే వ్యక్తిగా నేనేమనుకుంటున్నానంటే ఇంట్లో ఉన్న పంచాయతీ బయట తీసుకొస్తున్నా ఏందని, అంటే ఆధిపత్య పోరు వల్ల కూడా నేను ఒక మాట కంటే ఒక మాట ఎక్కువ అంటేనే నాకు ఏదైనా కుటుంబంలో నా వైపు ఉంటుందని చెప్పని ఆలోచన. కానీ ఈ విధానం సరైనది కాదు. ఈరోజు ఖమ్మంలో మాట్లాడిన మాటలంతా కూడా తెలంగాణ కాదు, తెలుగు మాట్లాడే వారు అందరూ కూడా ఆశ్చర్యపోతుండ్రు. ఏంటి ఈ మాటలు, ఈ విధంగా ఎందుకు సంబోధిస్తూ మాట్లాడిన మాటలని. ఈరోజు సరే డ్రగ్స్కి సంబంధించిన అంశం చిట్ చాట్లో వచ్చిందని చెప్పని దానితో మొదలుపెట్టినట్టాడు. అంతకంటే ముందు వైట్ ఛాలెంజ్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఢిల్లీలో చిట్ చాట్లో మాట్లాడారు. అంతకుముందు డ్రగ్స్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు వైట్ ఛాలెంజ్ డ్రగ్స్ విషయంలో ఇదనేది ఇవాళది కాదు కదా, దాదాపు 3-4 years నుంచి నడుస్తుంది. అదే చెప్తున్నా. ఆ అంశం నేను చిట్ చాట్ అన్నదానికే కదా ఇప్పుడు నిన్న నుంచి ఇతను మళ్ళీ కేటీఆర్ గారు అనేది. పాత ముచ్చట్నే కొత్తగా వస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన పోయి పర్సనల్గా అటాక్ అనేది అది కూడా మామూలు బూతులు కాదు. ఆ విధంగా తిట్టడం అనేది లైవ్లో వెళ్ళిపోతుంది. సరే మీరు తర్వాత కట్ చేసి ఇస్తారేమో వార్తలలో, కానీ లైవ్లో విన్నప్పుడు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు చిన్నపిల్లలు చూసే సందర్భం. ఇప్పుడు అవన్నీ మాటలు తిరిగి ఇటువైపు కూడా అనడానికి స్కోప్ ఉంది. కానీ నా స్థాయిలో కూడా అంటే వారు అన్నదానికి బదులుగా మాట్లాడేటప్పుడు ఓ సభ్యత అడ్డొచ్చి అనలేకపోతున్నాం. అయినా మీరు తిట్టే విధానంలో ఎంచుకునేటువంటి పదాలు, ఎంచుకునేటువంటి భాష, సంస్కృతి మంచిది కాదనేటువంటిది నా సూచన. సరే మీరు ఒకటంటే మీ 4 అంటున్నారు. ఆ ఒకటి కూడా మా ముఖ్యమంత్రి ఈ మధ్యలో అంటున్నారు, నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వీళ్ళంతగా తక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకుముందు మీరు అన్నారు అంటే నేను 10 సంవత్సరాలు ఉంటాయని చెప్పి కాన్ఫిడెంట్గా వారు మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ కూడా వారిని పల్లెత్తు మాట కూడా విమర్శిస్తలేరు. వీరు ఇంతగానో మాట్లాడుతూ ఎక్కడన్నా వారు ఒక్క మాట అంటే దాన్ని మళ్ళీ భూతంతులు చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్యలో వారు బూతు పదాలు కానీ ఇతరత్ర మాట్లాడడం లేదు. అంటే కార్యకర్తలకు సంబంధించిన అంశంలో మనం ఏ విధంగా ఉండాలి చెప్పేటువంటి తెలంగాణ సమాజం తెలంగాణలో బాధాకరం. నేను కూడా అని మాట్లాడుకునే కల్చర్ కాస్త